నలుగురు ప్రేమ కోసమేనో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. Left my baby crying, said she can't live that way. Left my baby crying, said she can't live that way. Told her love ain't chained down, it just comes and drifts away. Look like a burning coin. Saw the sun in the distance look like a burning coin. Lord, I don't need no preacher, just that dust road to join. Now I'm rolling through the valley, wind hums through my hair. Yeah, I'm rolling through the valley, wind hums through my hair. You can tell my woman I'm gone and I ain't coming back.
అలా కాదు, అడగండి, మీరు అడగాలి కదా. నాకు ఒక కోరిక ఉండిపోయింది. అంటే అది పని చేయాలండి. నా పేరు వెంకటరమణ, మామూలుగా రమాప్రసాద్ రికార్డెడ్ వెంకటలక్ష్మి. సో మన శ్రీనివాసుడికి ఇద్దరు ఉన్నారు కదా, మన లక్ష్మీదేవి ఉంది, పద్మావతి అడగండి మరి, ఇప్పుడే చెప్పారు అడ్రస్ ఇప్పుడే ఇచ్చేస్తాను. అదే చెప్పాను. ఉన్నారు కదా సార్? మీదే ఏంటంట? ఆయనకి తెలుసు, నేను లేకపోతే ఏమవుతుంది, ఇదే లేకపోతే జీరో. But I never expect like this. All credit to it. That's okay. But అమెరికా మా అబ్బాయిని పంపిస్తారని కానీ, లేదా ఇక్కడ 30th మ్యారేజ్ చేసుకుంటారని కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. 30th మ్యారేజ్ డే, డెస్టినేషన్ మ్యారేజ్. కాలేజీలో ఉన్నప్పుడు ఒక పాట పాడారంట ఆవిడ కోసం. కంటిన్యూస్ గా టీచర్ జాబ్ వచ్చినా సరే పార్ట్ టైం 20 years పార్ట్ టైం ఫిజిక్స్ లెక్చర్ గా చేశాను. దాంతో ఎక్కువ పిల్లలతోనే మింగిల్ అవుతూ ఉంటాం. ఇప్పటికీ కూడా ఏంటంటే హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్, గవర్నమెంట్ హై స్కూల్లో ఏదో హమ్మింగ్ చేసినా ఒప్పుకోరు అనమాట. ఏదో సందర్భం వచ్చినప్పుడల్లా పాడమంటూ ఉంటారు.
సో అలా పాటలు ప్రాక్టీస్ అయ్యింది. బట్ ఏంటంటే ఫ్యామిలీస్ వల్ల కాస్త నన్ను నేనుగా ఎలివేట్ అవ్వలేకపోయాను. అంటే ఈ వరీస్ బట్ ఏంటంటే ఇది చాలా నా అదృష్టంగానే భావించాలి. మరి నా కొడుకైతే సౌమ్యుడే, బట్ మీ అందరినీ వాడంటే అంటే నేను నలుగురితో పుట్టాను, అట్లానే నేను కూడా నలుగురే. బట్ ఏంటంటే అందరిలో వల్ల వాడే పెద్దవాడు, అందువల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఎక్కువగా నా కూతురు కన్నా చాలా ఎక్కువ ఎఫెక్షన్ తో పెరిగాడు. ఎప్పటికీ కూడా యశు అంటే చాలా బుద్ధిమంతులు అంటుంటారు అందరూ. సో ఇక్కడ వాతావరణం చూస్తుంటేనే తెలుస్తుంది వాడు ఎంత మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. సో కాబట్టి 3 సంవత్సరాలు నన్ను వదిలిపెట్టి ఉండగలిగాడు. ఈ బాండింగ్ అనేది మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ అది. సో అంటే నేను ఎంతవరకు బాధపడ్డాను, నేను అమెరికా వచ్చేంత వరకు కూడా బాధపడ్డాను. నా కొడుకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఇడు ఒక్కడు ఎలా ఉంటున్నాడానని. బట్ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, మీ అఫెక్షన్ చూసిన తర్వాత నాకు అసలు ఆ దిగులు తీరిపోయింది. సో మా స్కూల్లో కూడా నేను ఒక్కడనే, అంటే యూఎస్ఏ వెళ్ళే ఛాన్స్ అందరికీ ఉండదు. మీరు వెళ్ళండి. నాకైతే మొదట్లో ఇంట్రెస్ట్ లేదు, బట్ ఆ వాతావరణం అందరినీ వదిలిపెట్టి రావడం అనేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఇట్లా మీ అందరూ ఇంతమంది మధ్య ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అయితే పాటలు పాడుకుంటూ ఉంటుంటాము. బట్ ఏంటంటే వాడు పెద్దగా హమ్ చేసిందే లేదు. స్కూల్ ఏజ్ లో ఒకసారి డాన్స్ అయితే చేశాడు అంతే. అది వాళ్ళ స్కూల్లో 10th క్లాస్ ఫేర్వెల్ అలా అయ్యేటప్పుడు అలా చేశాడు అంతే. ఆ కూతురు అయితే కొద్దిగా ఇద్దరు కూడా డాన్స్ అంటే ఇష్టమే. హలో గురు ప్రేమ కోసమేనో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా అందగాలే పొందలేని వాణ్ణి. హలో గురు ప్రేమ కోసమేనో జీవితం, ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంజ కలిగిన గొప్ప ఇంటి కుర్రవాణ్ణి. రావట్లేదు, మర్చిపోయాను. సాహిత్యం అంతా మర్చిపోయావు. నాకన్నా నీకున్న తాకీదు ఏటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా, నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవరమ్మా. ఐ లవ్ యు డార్లింగ్, నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే. వై నాట్? హలో గురు ప్రేమ కోసమేనో ఈ జీవితం. ఏదో సినిమాలో పాటలు అయినట్టు ఇన్ని సంవత్సరాలు చిరుబుర్లు ఆడుతూనే గడిపేసాము. 30 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గాను. అందులో మాది హిట్ పేరే. కాకపోతే ఏంటంటే నేను ఒకసారి అవునంటాను, తనేమో కాదంటుంది. సో పాటలో ఏదో పాడుకున్నట్టు నాదేమో మిథున రాశి, తనదేమో కన్యా రాశి. ఆ పాట కూడా ఉంటుంది, నా రాశి మిథున రాశి, నీ రాశి కన్య రాశి, కలిసే నా జీవితాలు కలవాలి,
అలా పాడుతూ ఉంటాను అనమాట. సో నా కొడుకు కూడా మరి అట్లాంటి లైఫ్ పార్ట్నర్ దొరకాలని మన రాసేటమ్మా నేను ఎలా అయితే మా ఆవిడ నేను చూసుకుంటానో మరి వాడిని కూడా ఆవిడ అలా చూసుకోవాలి. అవన్నీ తిప్పిస్తే ఇంటికి పంపించేస్తాను. మా అత్తగారు ఏమో దెబ్బలాడారంట, అలా వెళ్ళొచ్చు ఏంటి చూడటానికి, అలా అనకూడదు కదా అని. అప్పుడు కదమ్మా ఆ రోజులు వేరు. వీళ్ళతో నా ఫోటో అంటే 6 years నాకు. వీళ్ళ అక్కయ్య మ్యారేజ్ మా పెద్దమ్మ గారు వాళ్ళ అక్క కొడుకు నన్ను తీసుకెళ్ళారు మా పెద్దమ్మ. ఒక మూల నేను ఉంటాను, ఆ ఫోటోలో చూపెట్టారంటే ఇంటికి. నేను చూడలేదండి, నన్ను చూడలేదండి. అంటే ఆ మ్యారేజ్ రోజు ఫోటో అడిగారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళిపోతున్నారు పంపించమని అడిగితే అప్పుడు పంపించారు. అప్పటి వరకు ఆయన చూడలేదు. ఈ ఫోటో బెస్ట్ శ్రీమంతం అంటే అందులో ఉన్నాడు, ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు తను అందులో. లేదు నాకు డిగ్రీ కాలేజ్ లెక్చర్ గా ఉన్నాడు. ముందు అదే చిత్రం కదా, ముందు మ్యారేజ్ ఫిక్స్ చేశారు అంతే. పెళ్లి మాటలని మాట్లాడేసుకున్నారు, ఆ తర్వాత పెళ్లి చూపులు పెట్టారు. తెలిసిన వాళ్ళ అమ్మాయే కదా, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటావులే అని చెప్పేసి ఇంకా అప్పట్లో మా అమ్మగారు కూడా గోల్ పెట్టేశారు. నా కొడుకు ఏంటి అసలు అంటే ఒక బ్యాంక్ రీజనల్ మేనేజర్ గారు అమ్మాయిని ఇస్తారని మా నాన్నగారు పూర్తిగా మాట్లాడుకుని వచ్చేసారు. మా అమ్మగారు ఏమో గొడవ చేశారు, నా కొడుకే పెళ్లి జరిగిన పరా ఈ సంబంధం కూడా అయిపోతుందా అని చెప్పేసి. మా బావగారు ఒప్పుకోలేదు, నేను మాట ఇచ్చేసాను అని చెప్పేసి ఇంకా పెళ్లి మాటలు కూడా మాట్లాడేసి అప్పుడు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. దాంతో ఈవిడేమో ఒకసారి యూనివర్సిటీ పని మీద వెళ్ళాను రీసెర్చ్ జాయిన్ అవుదామని, మా ఫ్రెండ్ ఏమో రెచ్చగొట్టేశారు, ఒరే ఇక్కడే కదా చూడటానికి వెళ్ళరా, స్వీట్ ప్యాక్ కొట్టుకుని వెళ్ళరా నేను. ఈవిడేమో నన్ను చూసి పారిపోయింది ఈవిడ. ఇంకా మ్యారేజ్ అంటే May 10 మనకి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కదా, అది సినిమా హాల్లో చేశారు మా మామగారు. ఆ సినిమా హాల్ ఎండకి వేడికి అదేంటంటే టూరింగ్ టాకీస్ అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా పారిపోయేవాళ్ళు అనమాట. ఇంకా ఇప్పుడంటే ఏసీ థియేటర్లో అన్ని చేస్తున్నారు. దాంతో నాకు కూడా ఎంత వేగంగా పెళ్ళి అయిపోతే పడుకుందామా అనిపించింది. ఆ చెవట్లకి ఎండకి అందుకోసం ఈవిడేమో ఆగమర్చి పడుకుని పోయినా అప్పుడు చూసిందంట ఈవిడ, నేనేదాన్ని. అలా అయిపోయింది లైఫ్ సక్సెస్ఫుల్ గానే. ఈ లైఫ్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడాను. బట్ ఏంటంటే తను స్టేబుల్ గా ఉంది, ఎందుకంటే నేను బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కూడా చేయించుకున్నాను 2010లో. ఎప్పుడో చిన్నప్పుడు ఆ హైట్ నుంచి పడిపోయాను, దాన్ని ఏమో స్కల్ ఓపెన్ చేసి తీశారు. బట్ వాళ్ళే మా మామయ్య గారు తిను ఏంటంటే స్టబన్ గా ఉంది. నేను ఇంచుమించు పీక్ పాయింట్ కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పటికి కూడా తను గట్టిగానే ఉంది, నిల్చుంది. ఈ వ్యక్తి ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంటారు. అంటే పిల్లలతో ఎక్కువగా లెసన్స్, అంటే అందులో ఫిజిక్స్ కదా చెప్పాలి. సో పిల్లలతో ఎక్కువ కాలేజీలో ఉండడం వల్ల టీచింగ్ నాకు అంతగా కష్టమే అనిపించదు. బట్ ఈ పిల్లలు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఏంటంటే పాప మ్యారేజ్ ఎలా చేయగలనా, ఈ లేడు మేజర్ పార్ట్ ఇది అని చెప్పేసి అనుకున్నాను. బట్ నా స్టూడెంట్స్ నాకు చాలా చాలా గ్రాండ్గా చేసేసారు పెళ్ళిని. ఎంత గ్రాండ్గా అంటే నా కూతురు పల్లకి కూడా నేను మోసాను. నా స్టూడెంట్సే ఎక్కడికక్కడ సర్వీస్ చేశారు. అసలు వీడు చేసినటువంటి పుణ్యకార్యం ఏదో తెలియదు. వీడు హాఫ్ ఆఫ్ ద శాలరీ పూర్ పీపుల్స్కి. ఎప్పుడు కూడా ఏంటంటే నా యాటిట్యూడ్ నా పిల్లలకే వచ్చిందని చెప్పుకోవాలి. నా బ్రదర్స్కి పిల్లలకి కానీ మా సిస్టర్స్ పిల్లలకి కానీ ఎవ్వరికి. ఎందుకంటే నేను ఇవ్వడమే జీవితానికి లక్ష్యం అనుకున్నాను. ఇవ్వటమే, దానం చేయడంలోనే ఉంది. పిల్లలకు అదే చెప్పాను నేను. నా కూతురు పాపం వీడు చేసినటువంటి డైరెక్షన్ ప్రకారం తన అన్ని గుడ్లకి, అన్ని ఆర్ఫనేజ్లకి, ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలనేది అన్ని సెర్చ్ చేసుకొని ఇంటంతా మొత్తం పడేసి లగేజీ అంతా కూడా నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని కాపాడేమో. నా కూతురికి బంగారం లాంటి మొగుడొచ్చాడు. అయితే తను ఏంటన్నాడంటే, అదే ఏంట్రా బాబు నువ్వు ఇలా చెప్పేస్తున్నావు, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఏమవుతుందంటే
చాలా మంది డొనేషన్స్ ఇచ్చి ఐ మీన్ వాళ్ళు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం చేసేసుకుంటున్నారు, అందువల్ల ఎవరు తీసుకోవట్లేదు. టైం ఉంటున్నారు వాళ్ళకి తీసుకోవట్లేదు. అయితే వీళ్ళు ఇలా అంటున్నారు నాన్న, నువ్వు చిన్నప్పుడు చెప్పావు కదా, నేను గుర్తుపెట్టుకున్నాను, అది నాకు నచ్చింది. Well, I saddled up my shoe, headed out at dawn. Yeah, I saddled up my shoes, headed out at dawn. Ain't no place gonna hold me when the road keeps rolling on. Left my baby crying, said she can't live that way. Left my baby crying, said she can't live that way. Told her love ain't chained down, it just comes in